సత్యసాయి జిల్లా ఎన్పీకుంట మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కదిరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్. గడప గడపకు వెళ్లి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. జగన్ ఇన్ని రోజులు ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి బటన్ నొక్కే కార్యక్రమం చేపట్టారని, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల భూములపై పడ్డారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో సీఎం జగన్ ను ప్రజలు అదే భూమిలో పాతి పెడతారని మండిపడ్డారు వెంకట ప్రసాద్. రాష్ట్రంలో ఉచితంగా ఇసుక పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో బతుకుతున్నటువంటి ప్రతి పౌరుడికి ఒక ప్రభుత్వ నిర్ణయం అనేది తలరాతలు మార్చేసేటువంటి పరిస్థితిలోకి నెట్టేస్తుంది అనేది వాస్తవం అని సందర్భంగా తెలియజేస్తాను. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మామూలుగా ఎవరైనా పిల్లలు ముద్దాడితే ఎవరికో పుట్టిన బిడ్డల్ని మీరు ముద్దాడుతానని అంటారు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే ఉంది. ఆస్తులు ప్రజలవి, రిజిస్ట్రేషన్ డబ్బులు కట్టేది, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టేది ప్రజలు, ఫోటో ఆయనది, పత్రాలు ఆయన దగ్గర అంట, ప్రభుత్వం దగ్గర. ఈ రోజున ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు అప్పులు తెచ్చేసి బటన్ నొక్కే కార్యక్రమంలో బ్రహ్మాండంగా కొట్టేస్తున్నాడు. ఇవన్నీ అయిపోయినాయని చెప్పేసి ఈరోజు ప్రైవేట్ ఆస్తులకు మల్లుకున్నాడు ఈయన, ప్రజల ఆస్తులకి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాక్షసమైనటువంటి చర్య, హేయమైన చర్య అని చెప్పేసి ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. వచ్చే రోజుల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఈ భూమి కింద 10 అడుగుల లోపల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పాతిపెట్టేటువంటి పరిస్థితులకు దారితీయబోతోంది. ఈ ఎన్నికల్లో ఏదైనా జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో పతనావస్థకు తీసుకుపోయేటువంటి అంశం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవ్వబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలందరి మనసులో ఒకటే ఉంది, మేము డబ్బులు పెట్టి మేము ఆస్తులు కొని వాళ్ళ పేరున పెట్టేది ఏంది, మా పత్రాలు తీసుకుపోయేసి ఆయన ఫోటోలు వేయడం ఏంది, ప్రతి పేజీలో ఆ పత్రాలు తీసుకుపోయేసి ప్రభుత్వం దగ్గర ఉండడం ఏంది, జిరాక్స్ కాపీలు మేము పెట్టుకునేది ఏంటంటే. ఎవరైనా మామూలుగా సగటు భారతీయుడు ఆలోచన ఏముంటుందంటే ఆడవాళ్ళు అయితే కొద్దిగా బంగారు కొంటారు, మగవాళ్ళు అయితే కుటుంబానికి ఒక ఆస్తి కొంటారు. ఈ ఆస్తి బంగారం తాకట్టు పెడితే ఆడవాళ్ళు ఏడుస్తారు, ఆస్తులు తాకట్టు పెడితే యావత్ కుటుంబం ఏడుస్తారు. ఏమాత్రమో ఆస్తి భద్రత, సామాజిక భద్రత లేదనే ఆలోచనతో. మరి ఇంత కనీసమైనటువంటి ఆలోచన లేనటువంటి ముఖ్యమంత్రి ప్రజలు పరిపాలించడానికి అర్హుడా? ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఖచ్చితంగా ఎత్తేయాల్సినటువంటి అంశం. తొందరలోనే మా ప్రభుత్వం రాబోతోంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఖచ్చితంగా ప్రజల మీద నుంచి తొలగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద ప్రజల్లో ఉన్నటువంటి కోపం నిన్ను కాల్ చేయబోతోందని చెప్పేసి